వ్యూయర్స్ వెల్కమ్ టు ఏది నిజం. గత కొన్ని నెలలుగా బైబిల్లోని వాస్తవాలను తెలియజేస్తూ ప్రపంచంలో అనేక మందికి బైబిల్ నిజమని నిరూపిస్తున్న ఏది నిజం కార్యక్రమం ద్వారా మరిన్ని కొత్త విషయాలు డాక్టర్ షౌరిబాబు గారి ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చర్చెస్ లో చూసినట్లయితే వి స్పోక్ అబౌట్ ఇన్సెన్స్ అండ్ క్యాండిల్స్ కదా. క్యాథలిక్ చర్చెస్, రోమన్ ఆర్థడాక్స్, గ్రీక్ చర్చెస్ అండ్ రష్యన్ ఆర్థడాక్స్, అబిసినియన్స్ ఆల్సో అండ్ సిరియన్స్, వాళ్ళ దాంట్లో దే స్ప్రింకిల్ హోలీ వాటర్ ఆన్ ద పీపుల్ హు కమ్ టు ద చర్చ్. సంఘంలో ఉన్న వాళ్ళ మీద హోలీ వాటర్ అని చెప్పి చల్లుతారు. ఇట్లా అది దేనికి చల్లుతారు అంకుల్? అంటే ఇస్ ఇట్ లైక్ మ్యాండేటరీ? యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే ఈ నీరు చాలా రకాలుగా వాడబడింది. దేవుడు మొట్టమొదట చెప్పినప్పుడే మనం నిర్గమకాండం 29వ అధ్యాయం 4వ వచనం చదివినట్టయితే ఆ ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఆ సీనాయి డిజర్ట్లో చెప్పిన మాటలు ఏంటంటే, మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఎఫోదు, నిలువుటంగిని, ఎఫోదును, పతకమును అహరోనుకు ధరింపజేసి. అంటే ఎందుకంటే ఇది చేస్తారు, పరిశుద్ధ వస్త్రాలు వేసే ముందు పరిశుద్ధుడిగా ఉండాలని చెప్పి నీరుని ఇది చేయమని చెప్పి. యాక్చువల్గా ఆ డిజర్ట్లోనే ఎక్కడైతే ఈ మాటలు చెప్పారో మోసెస్కి, ఇప్పుడు 21st సెంచరీలో ఒక చుక్క నీరు దొరకదు, చూసుకో. అలాంటి టైంలో దేవుడు చెప్పేది ఏంటంటే, ఎందుకంటే ఆయన రాక్స్ నుంచి ఈజ్ గివింగ్ వాటర్ ఫర్ దెమ్. అందుకు ఆ ఆరోన్కి స్నానం చేయించి మొదట ఇది చేయాలని. అలాగే మనం లేవీకాండం 8వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి ఆయన కుమారులను నీళ్లతో వారికి స్నానము చేయించారట. ఎందుకంటే వీళ్ళందరినీ ప్రతిష్ఠించాలి కాబట్టి మొదట నీళ్లతో ఇచ్చేసింది. అలాగే సంఖ్యాకాండం 8:7 వారిని పవిత్రపరచుటకు నీవు చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అంటే నీళ్ళు తీసుకొని వాళ్ళ మీద వేసినప్పుడు అది పాప పరిహారార్థంగా క్లెన్స్ అయినట్టు ఇండికేషన్ అన్నమాట. అలాగే నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం చదువు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి కంచు గంగాళం నుంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అంటే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించే ముందు ఈ ప్రేజన్ లేవర్ దగ్గర వాష్ చేసుకోవాలి. మన ముస్లిం సోదరులు చేసేది అదే. ఇప్పుడు ఆ రిచువల్నే మాస్క్ వెళ్ళే ముందు కాళ్ళు చేతులు ఇవన్నీ కడుక్కోవడానికి కారణం అదే అన్నమాట. ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఏ ప్రీస్ట్ అయినా పరిశుద్ధ దీంట్లో ప్రవేశించాలంటే హీ హ్యాస్ టు బి వాష్డ్ థరోలీ. అందుకు ఇది. అలానే మనం 1వ రాజులు 7వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే, తరువాత అతడు 10 ఇత్తడి తొట్లను చేసెను. ప్రతి తొట్టి 720 తూములు పట్టునది. ప్రతి తొట్టి 720 తూములు. ఒక్కొక్క తొట్టి 4 మూరలు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. అదే తొట్లన్నీ పెట్టింది ఎందుకంటే నీళ్ళ కోసం, నీళ్ళు నింపడానికే. అంటే యెరూషలేము దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కడుక్కొని అప్పుడు అర్పణలు అర్పించడం కోసమని ఇవన్నీ అన్నమాట. సో అలాగే ఈ నీరు యొక్క రోలు ఎలాగుంటుందంటే, నామాను కుష్ఠవ్యాధి అయినప్పుడు నామానికి ఎలీషా ప్రవక్త చెప్పింది ఏంటంటే,
7 times in Jordan river అని చెప్పడానికి, ఆ నీటిలో మునిగిన తర్వాత నామాను కుష్టి వ్యాధి నుంచి శుద్ధిపరచడం. ఇంకొక మేజర్ ఇన్సిడెంట్, ఎందుకు ఈ రిచువల్ని ఈ ట్రెడిషనల్ చర్చెస్ అన్నీ ఆచరిస్తాయంటే, మనం 2వ రాజులు 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు ఒక చక్కని వృత్తాంతం ఉంటుంది అందులోన. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. ఈ పట్టణంలో నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి వారితో చెప్పెను. వారు దానిని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పినట్లు మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. నేను ఆల్మోస్ట్ గత 29 సంవత్సరాలుగా ఈ బిబ్లికల్ కంట్రీస్ 40 కంట్రీస్కి రీసెర్చ్ కోసం ట్రావెల్ చేసేవాడిని. ఈ మధ్య గత 7 ఇయర్స్గా ఒక సంవత్సరానికి 10 సార్లు వెళ్తాను. ఈ జెరికో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ కంపల్సరిగా ఆ ఎలీషా స్ప్రింగ్ దగ్గరికి నాతో వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్తాను. సాధారణంగా ఆ స్ప్రింగు అది పెద్ద బిల్డింగ్ కట్టి వాటర్ సిస్టమ్స్ ప్యూరిఫై ప్లాంట్ ఉంది కాబట్టి లోనకి ఎవరిని వెళ్ళనీరు. నా ఫ్రెండ్ కాబట్టి సంథింగ్ నేను టిప్ ఇచ్చి లోనకి తీసుకెళ్తాను. అదర్వైజ్ ప్రజలందరూ కూడా ఆ స్ప్రింగ్ నుంచి వచ్చిన పై నీరుని చూస్తారు తప్ప ఒరిజినల్ స్ప్రింగ్ ఎవరు చూడరు. ఆ ఒరిజినల్ స్ప్రింగు ఈ రోజు వరకు ఈ ఎలీషా చేసిన దీనివల్లే మొత్తం జెరికో పట్టణం కానీ మీ ఉన్న జెరికో ఇంటర్కాంటినెంటల్ హోటల్లో ఉన్న తాగిన నీళ్ళు కానీ అన్నీ కూడా ఆ జెరికో ఇదే వాటరే. ఎలీషా బాగు చేసిన ఆ స్ప్రింగే ఆల్మోస్ట్ 2700 సంవత్సరాల నుంచి ఆ స్ప్రింగ్ సేమ్. నేను ఎప్పుడు కూడా ఒక నైట్, సాధారణంగా జనరల్గా ఎవరు ఉండరు, ఎవరి ఎక్స్పెన్సివ్ అని, ఒక నైట్ జెరికోలో కంపల్సరీగా ఉంటాను. కారణం ఏంటంటే మన బిబ్లికల్ ప్రాఫిట్స్లోన చీఫ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఏలియా 16 అద్భుతాలు చేశారు. ఆయన శిష్యుడైన ఎలీషా 32 అద్భుతాలు చేశారు. కారణం ఏంటంటే డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ కావాలని ఎలీషా ఏలియాని అడుగుతారు. మేము ఉండే హోటల్ బ్యాక్ సైడే దేవుడు ఏలియాని అగ్ని గుర్రాల రథాలతోటి తీసుకొని మాదికి వెళ్ళిపోతారు. దుప్పటి కిందన పడగానే ఆ దుప్పటితోటి ఎలీషా జోర్దాన్ నదిని కొట్టగానే జోర్దాన్ నది 2 కింద పాయలైపోద్ది. ఆయన ఎరికోకి వస్తాడు. అంతకుముందు ఒక ఇన్సిడెంట్ అవుతుంది బేతేల్ దగ్గర. ఏంటంటే ఈ చిన్న పిల్లలందరూ చూసి బోడివాడ అని ఎక్కిరించడం మొదలు పెడితే ఆయన పిలగానే బేర్స్ వచ్చి ఈ పిల్లల్ని చీల్చి చంపేస్తాయి. అలాంటి మైటీ ప్రవక్త ఆయన ఎరికోకి వచ్చినప్పుడు ఎరికో ప్రజలందరూ కూడా ఏంటంటే చెప్తారు, మా ఏలినవాడ ఈ పట్టణం చాలా రమ్యమైనది. యాక్చువల్గా జెరికో ప్రపంచానికి ఓల్డెస్ట్ సిటీ. మనం జెరికోలో ఇలాగ ఎంటర్ అవగానే ఎంట్రీలో మనకు కలిసిన ఆర్చ్ మీద ఏముంటుందంటే జెరికో 10,000 years ఓల్డ్ సిటీ, వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీ అని ఉంటుంది. అలాగే ఆ సిటీ సెంటర్లోన ఒక పిల్లర్ ఒకటి ఉంటుంది. ఆ పిల్లర్ మీద ఏమంటే చెప్తుంది జెరికో సిటీ ఆఫ్ ద మూన్. జెరికో చంద్రుని పట్టణం. అయితే దాన్ని జెరికోని సిటీ ఆఫ్ ద పామ్స్ అని కూడా అంటారు. అంటే ఖర్జూరపు చెట్టులు గల బ్యూటిఫుల్ సిటీ జెరికో. హెరోద్ ద గ్రేట్ తన ప్యాలెస్ని జెరికోలోనే కట్టాడు.
ఇప్పుడు మన జెరికో వెళ్ళినట్టయితే ఆ లెఫ్ట్ సైడ్ కొద్దిగా వెళ్ళినట్టయితే హెరోదియం అని ఉంటుంది. హెరోదు ప్యాలెస్లో కట్టిన ప్యాలెస్. హెరోదు చచ్చిపోయింది జెరికోలోనే. ఆర్కెలాయిసు హెరోదు కొడుకు హెరోదుని కాలుతో తన్ని సింహాసనం మీద నుంచి పడగొట్టేస్తాడు. హెరోదు యాక్చువల్గా చిన్నపిల్లల్ని 180 మంది మగపిల్లల్ని యేసుప్రభు టైంలోన యేసుప్రభుని చంపడానికని చంపేసింది 180 మంది మగపిల్లల్ని. దానికి ప్రైస్ ఏంటంటే పే చేశాడు హెరోదుకి బోవల్ క్యాన్సర్. నడుస్తుంటే పురుగులు పడిపోతుండే హెరోదుకి కింద. ఆ దీంతో చచ్చిపోతాడు. హెరోదు ఎలాంటి పారనాయిడ్ అంటే హెరోదు మాస్టర్ బిల్డర్. ఈ హెరోదు కట్టిన ప్యాలెస్లో మసాదా కానీ, సీజరియా మటిమా కానీ, మకావర్ కానీ, సీజరియా ఫిలిప్ కానీ ఇవన్నీ కూడా టాప్ ప్యాలెసెస్. 2000 సంవత్సరాలైనా ఇంకా ఆ మార్బులు గ్రైనైట్స్ చూస్తూ మనకు మతిపోతే ఎక్కడి నుంచి తెచ్చారని. అయితే అలాంటి హెరోదుకి ఈ జూదుల రాజు పుట్టాడనగానే ఈ వాజ్ అ షేకింగ్. ఎందుకంటే ఈ కెనాట్ షేర్ హిస్ థ్రోన్ విత్ ఎన్ ఇన్ఫెంట్, లెట్ ద న్యూ బోర్న్ స్కార్పియన్ డై. అందుకోసమే చంపిమని చెప్తాడు. He was not even ready to share with his son కదా. నెవర్. హెరోదుకున్న 6 కొడుకుల్లోన 2 చంపేస్తాడు. అరిస్టోబులస్, అలెగ్జాండర్ 2 కూడా హెరోదే చంపేస్తాడు. అందుకే సీజర్ అగస్టస్ ఏమంటాడంటే ఇట్ ఇస్ బెటర్ టు బి బోర్న్ ఇన్ హెరోద్స్ ఫార్మ్ యాజ్ ఎ పిగ్ దట్ విల్ లివ్ మోర్ ఇయర్స్. హెరోదు యొక్క ఫామ్లోన పంది కింద పుడితే అది ఎక్కువ సంవత్సరాలు బతుకుతుందట, ప్యాలెస్లో కొడుకు కింద పుట్టే బదులు. ప్యాలెస్లో పుట్టిన కొడుకు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో గ్యారంటీ లేదని. హెరోదు భార్యని చంపాడు, భార్య తమ్ముడిని చంపాడు, భార్య తల్లిని చంపాడు. మరియం 1 జూయిష్ లేడీ, హెస్మోనియన్ ఫ్యామిలీ అందరినీ ఫినిష్ చేస్తాడు హెరోదు. ఆ హెరోదు ప్యాలెస్ కట్టింది జెరికోలో. ఈ హెరోదు చచ్చిపోయినప్పుడు ఏమంటే చేస్తాడు, ఆ అఫీషియల్స్ని అందరినీ పిలుస్తాడు, ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ, పోలీస్ని పిలిచి నేను చచ్చిపోయినప్పుడు ఎవడు నా కోసం యాడ్డం, అందుకు నేను చచ్చిన రోజున దేశం అంతా శోకంలో మునిగిపోవాలా. అందుకు ఏంటంటే చేస్తారు, ఎవడెవడైతే రిచ్చో, ఎవడెవడైతే పాపులరో ఆ దేశంలో ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి నేను చచ్చిన రోజున నరికిపారమన్నాడు. 300 మందిని ఆ రోజు నరికేస్తే దేశం అంతా శోకం. హెరోదు అలాంటి పారనాయిడ్. సో ఇక్కడ హెరోదు ప్యాలెస్ కట్టడానికి కారణం ఏంటంటే జెరికో ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ, హిస్టారికల్ సిటీ. ఇజ్రాయేల్ జనాంగం మొట్టమొదట క్యాప్చర్ చేసిన మైటీ సిటీ జెరికో. జెరికో వాల్స్ కోసం చూసినట్టయితే 7 గుర్రాలు ఉన్న రథాలు ఆ గోడల మీద నుంచి వెళ్ళిపోతాయి. 5 miles సర్కంఫరెన్స్ సిటీ అనమాట. క్యాథరిన్ కెన్యన్ దాన్ని ఎక్స్క్వేట్ చేసినప్పుడు బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ 1820లో షీ హాస్ ఫౌండ్ 21 సివిలైజేషన్స్ జెరికో మీద. అంత మైటీ పట్టణం. But then the water is not good even from long time. Many years back. అది ఇది ఎందుకు ఈ వాటర్ ఇదేందంటే జెరికో కర్సెడ్ సిటీ. జోషువా కాంకర్ చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే ఎవడైతే ఈ పట్టణాన్ని తిరిపి కడతాడో ఆడు ఫస్ట్ బార్న్ విల్ డై. ఈ పట్టణంలో ఏది ఎవడైనా తీస్తే ఆడు శాపగ్రస్తుడు. అందుకే యెహోషువ 7వ అధ్యాయంలో ఆకాన్ అనేవాడు ఆ బాబిలోనియన్ వస్త్రాన్ని, అంటే కంచిపురం పట్టుచారి దాన్ని, అలాగే గోల్డ్ తీసుకొని దాసేయడం వల్ల ఇజ్రాయెల్ జనాంగానికి ఆయన దగ్గర ఫస్ట్ డిపీట్ దట్ పీపుల్ ఫినిష్డ్. సో అందుకే అది శాపం. ఆ రోజు నుంచే మేబీ ఈ వాటర్స్, ఎందుకంటే ఆ గోడలకు అవుట్ సైడ్ ఉంటుంది స్ప్రింగ్, అందుకే అప్పటి నుంచి ఈ స్ప్రింగ్ వాటర్ ఇట్ బికేమ్ ఏ సచ్ ఏ పాయిజన్. ఎవరు తాగినా ఉమెన్ విల్ గెట్ అబార్ట్, యూ విల్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. అందుకే ఈ ప్రవక్త వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే ఈ పట్టణం చాలా బ్యూటిఫుల్ పట్టణం, అయితే నో చిల్డ్రన్ ఇన్ దిస్ సిటీ, కర్స్డ్. అందుకు యూ డూ సంథింగ్ అనగానే అప్పుడు ఎలీషా కొత్త పాత్రను తీసుకువచ్చి దానిలో ఉప్పు వేసి ఆ స్ప్రింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆ వాటర్స్ స్వీట్ వాటర్స్ అయిపోతాయి. నిజంగా మేము వెళ్ళినప్పుడు ప్రతి నెల వెళ్తాం, ఆ హోటల్లో ఉంటాం కదా, ఎక్కడైతే జెరికో స్ప్రింగ్ వాటర్ అని ఆ వాటర్ బాటిల్ పెట్టగానే చూడగానే ఒళ్ళంతా జలధరిస్తుంది. 2700 సంవత్సరాల క్రితం ఎలీషా ప్రవక్త చేసిన వాటర్ తాగుతున్నామని. అలాగే ఆ స్ప్రింగ్ లోనకి వెళ్ళినప్పుడు ఆ అర్జునల్గా ఎక్కడైతే ఈ ఉప్పేసి
ఎక్కడైతే ఎలీషా ప్రవక్త మాట చెప్పారో ఆ స్ప్రింగు ఇప్పటికీ పొంగుకొని వస్తుంటుంది. ఆ వాటర్నే ప్యూరిఫై చేసి ఇప్పుడు రష్యన్స్ ఆ ఏరియా అంతా కూడా ఇటాలియన్స్ ఇద్దరు కలిపి ఆ ఏరియాని బ్రహ్మాండంగా ఇచ్చేసారు. అయితే ఈ ముస్లిమ్స్ ఏంటంటే చేశారు, ఈ ముస్లిం సుల్తాన్లు దాన్ని కాంకర్ చేసిన తర్వాత ఎరీకో గోడలకి పేరు మార్చేసి టెల్ ఎల్ సుల్తాన్ అని పెట్టాడు. అలాగే ఎలీషా స్ప్రింగ్కి పేరు మార్చేసి అయీన్ సుల్తాన్ అని పెట్టారు, అంటే స్ప్రింగ్ ఆఫ్ సుల్తాన్ అని. నేను అదే ప్రొటెస్ట్ చేసి చెప్తానని ఐ ఆల్రెడీ రిటర్న్ ఈ పాలస్తీనియన్ అథారిటీస్కి. ఇది హిస్టారికల్ బిబ్లికల్ హిస్టారికల్ ప్లేసెస్. దీనికి ఏ సుల్తానో ఈ సుల్తానో ఆ సుల్తాను కట్ని కాదు, ఇచ్చేసింది కాదు. యూ మస్ట్ గివ్ ఏ బిబ్లికల్ నేమ్ అని. అన్ఫార్చునేట్లీ 99% ఆఫ్ పాలస్తీనియన్స్ ఆర్ ముస్లిమ్స్, ఓన్లీ 1% ఈజ్ క్రిస్టియన్స్. సో దీ ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకోవడానికి ఈ ట్రెడిషనల్ చర్చెస్ అన్నీ కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ అవుతాయి, గ్రీక్ ఆర్థడాక్స్, రష్యన్ ఆర్థడాక్స్, కాప్టిక్స్, అబిసేనియన్స్, సిరియన్ క్యాథలిక్, జాకబైట్స్, ఇలాంటి వీళ్ళందరూ కూడా సిరియో మలబారు మలంకార్ చర్చెస్ ఇవన్నీ కూడా యూజ్ చేసేది ఏంటంటే ప్రతి సండే సర్వీస్ టైం అప్పుడు ఆ పాత్రలో ఉప్పు తీసి దాన్ని మిక్స్ చేసి ఆ బాటిల్లో స్ప్రింక్లింగ్ బాటిల్లో వేసి ఉప్పు నీరు దాన్ని చల్లడానికి కారణం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకోవడానికి. ఆ వర్షిప్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. ఆరోన్ ఎలాగైతే కుమారుల్ని తీసుకొని వచ్చి మోషే ఆరోన్కి కుమారులకి స్నానం చేయించిన తర్వాతే ఈ ఏఫోదులు అది తొడుగడం ఇచ్చాడు. దానికి గుర్తుగా వీళ్ళు ఇది చేసి స్ప్రింకిల్ చేస్తారు. అదే బ్యాప్టిజంలో కూడా మనం ములిగేది కూడా పరిశుద్ధుడని గుర్తుగా ఉండడానికి డిప్ ఇన్ ద వాటర్ అండ్ కమ్ అవుట్. వాటర్ హెస్ గాట్ ఎ క్లెన్సింగ్ ప్రాపర్టీస్. అందుకోసమనే ఈ ట్రెడిషనల్ చర్చెస్ అన్నీ కూడా ఇది సింబలిక్గా ఇవి గుర్తు చేసుకోవడానికి ఇవి యూజ్ చేస్తారనమాట. అయితే కొన్ని చర్చెస్ యాక్చువల్లీ ఒరిజినల్గా అయితే మనం వెన్ ఐ వాజ్ అ కిడ్ అంటిల్ నౌ ఐ ఓన్లీ నో దట్ చర్చ్కి వెళ్ళేటప్పుడు యూఆర్ సపోజ్ టు రిమూవ్ యువర్ ఫుట్ వేర్ అని ఎంటర్ ఇంటూ వచ్చాడు, ఎందుకంటే పరిశుద్ధమైన స్థలం కాబట్టి మనం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అంటారు. కానీ ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ యూ హ్యావ్ ఫుట్ వేర్ అవుట్ సైడ్ ద చర్చ్. అంటే వెస్టర్న్ కంట్రీస్ ఎనీవేస్ దే వేర్ దేర్ ఫుట్ వేర్ అనుకో, మన దాంట్లో కూడా చెప్పులు వేసుకొని వెళ్ళిపోవచ్చు అంటున్నారు. మరి వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్లోన అది రిలీజియస్ కల్చర్ అవనాయండి, సెక్యులర్ కల్చర్ అవనాయండి, ఏ ఇంట్లోనైనా ఇంటికి వెళ్ళినప్పుడు నోబడి లైక్స్ నీ ఫుట్వేర్ వేసుకొని లోనకి రావడానికి నోబడి లైక్స్. ఈవెన్ పల్లెటూర్లల్లో అదేంటంటే ఇంటి బయటన ఒక కుండతో నీరు పెడితే నీ చెప్పులు తీసేయడం కాకుండా కాళ్ళు కడుక్కొని అప్పుడు రావాలా. ఇది జూయిష్ కల్చరే. అంటే ఈ రోజు మనకు టార్మాక్లో కార్లో వెళ్తాను కాబట్టి దీనికి ఏ ధూళి ఉండదు. ఆ రోజుల్లో ఏంటంటే మట్టి గ్రావెల్ రోడ్స్, జనాలు నడిచి వెళ్ళి, అందుకు దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. జూయిష్ కల్చర్లో కూడా ఎప్పుడు కూడా ఏ వ్యక్తి వచ్చినా ఆ ఇంటి యొక్క సర్వెంట్ ఏంటంటే చేస్తాడు, ఆ వచ్చిన వ్యక్తి యొక్క చెప్పుల్ని విప్పి కాలు కడిగి అప్పుడు లోనకి రాగానే ఆ ఇంటి యజమాని ఉలివల నెల తీసుకొచ్చి నెత్తి మీద రుద్ది ముద్దు పెట్టి ఆయన లోనకి తీసుకురావాలా. ఇది జూయిష్ ట్రెడిషన్. మనలో కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నమస్కారం అని చెప్పి మనం కౌగులించుకొని రెండు అని పిలుస్తాం. ఇక్కడ అందుకే యేసు ప్రభు బెతనీలో కుష్ఠవ్యాధి వాడైన సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు మేరీ మగ్దలేన కాలుని తన కన్నీటితో కడిగి దీనితో తుడిచి అన్నప్పుడు సీమోను మనసులో అనుకుంటాడు, ఇది వ్యభిచారి ఎలాగా. అప్పుడే ఆయన చెప్తాడు, నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీవు నా కాళ్ళకి లేదు, ముద్దు పెట్టుకోలేదు, అయితే ఈవిడ చేస్తుందని చెప్పి యేసుప్రభు పాయింట్అవుట్ చేయడానికి కల్చర్ని. అందుకే ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లోనే ఎప్పుడు కూడా వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే దేవాలయం అంటే దేవుని నివసించే స్థలం కాబట్టి అది పవిత్రంగా ఈ చెప్పులతోటి రాకూడదనే ట్రెడిషన్. అందుకే హిందువులు టెంపుల్స్కి వెళ్ళినా, ఈవెన్ అయ్యప్ప భక్తులు ఆ కొండ ఎక్కినా కూడా ఎప్పుడు చెప్పులు వేసుకొని ఎక్కుతారు. మొన్న లాస్ట్ టూర్లోన ఒక ఆవిడ వచ్చింది హైదరాబాద్ నుంచే, ఆవిడ పేరు నరసమ్మ. ఇట్స్ ఏ విలేజ్ లేడీ. వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీసే ఈవిని తీసుకుని వచ్చారు.
నాకు ఎక్కడ షాక్ అయిందంటే ఆవిడ పాదాలు ముద్దు పెట్టాలనిపించింది నాకు. ఆవిడ మౌంట్ సీనాయ్ 7,600 అడుగులు ఎత్తు రాకీ డెడ్లీ మౌంటైన్, అది షూలతోటి నైక్యూలు రీబోకు షూలతోటి ఎక్కలేము. అలాంటిది కట్ స్టోన్స్ ఉంటాయి, అలాంటి స్టోన్స్ మీద ఈవిడ కాలుతోటి ఉట్టు కాలుతోటి నడిచి ఎక్కిసింది, చిప్పులు లేకుండా ఎక్కిసింది. ఎక్కిసి వచ్చేయడం కాకుండా మెకావర్ దగ్గర, నేను అప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మెకావర్ని ఎక్కడైతే బప్తిస్మమిచ్చి యోహాను తల హేరోదు అంతిపాస్ నరికించేస్తాడో జోర్డాన్లో ఉంటుంది ఆ కొండ మీద. ఆ కొండ మీదకి ఎక్కడానికి నేను వెళ్తున్నప్పుడు ఈవిడ ఉట్టుకోలతోటి ఆ గ్రావెల్ స్టోన్స్ మీద నడిచేస్తుంది. అది చూసి నాకు మతిపోయింది, ఏమ్మా ఇలాగా అని చెప్తే, నో, పవిత్ర స్థలానికి వచ్చినప్పుడు నేను ఉట్టుకాలతోటి నడుస్తానయ్యా అని చెప్పింది. అందుకే ఇండియన్ కల్చర్లోన ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఏ ఇది వెళ్ళినా చెప్పులు తీసి వెళ్తారు. ఈవెన్ ఎవరింటికి వెళ్ళినా చెప్పులు, ఈవెన్ ఎంత క్రిస్టియన్ అయినా ఆడు కూడా చెప్పులు వదిలిమనే చెప్తారు పైన రమ్మని ఇంటికి వచ్చినప్పుడు. అది కామన్. ఆడు ఇల్లే అంత పవిత్రమైనప్పుడు మరి దేవుణ్ణి ఇచ్చేసినప్పుడు ఇచ్చేయచ్చు కదా. అయితే ఇది మస్ట్ అని కాదు. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలోన దేవుడు చాలా స్పెసిఫిక్గా మోషేకి చెప్పింది ఏంటంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 1-6 వచనాలు ఒకసారి చదివితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యమవతలకు తోలుకొని, ఆ మందను అరణ్యమవతలకు తోలుకొని. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోజు మనం సీనా వెళ్ళినప్పుడు ఈజిప్ట్లోన ఆ మిద్యా అనేది ఏంటంటే ఆ మౌంటైన్ కొద్ది బ్యాక్ ఉంటుంది అనమాట. మోషే 40 సంవత్సరాలు దేశ దిమ్మర కింద ఈ గొర్రెలు కాసుకొని ఉండిది హోరేబు దగ్గర. సాధారణంగా ఆ ప్లేస్కి బిబ్లికల్ స్కాలర్స్ కూడా చాలామంది ఈ డిఫరెన్స్ తెలియదు. పరిశుద్ధ గ్రంథం 17 సార్లు అది హోరేబు కోసం మాట్లాడుతుంది, హోరేబు 34 సార్లు సీనాయి కోసం మాట్లాడుతుంది. అయితే ఆ ప్లేస్కి వెళ్ళని వాళ్ళకి ఈ డిఫరెన్స్ తెలియదు, హోరేబు ఏంటి సీనాయి ఏంటి. ఈ 51 సార్లు కూడా చెప్పేది ఏంటంటే 2 డిఫరెంట్ మౌంటైన్స్. 17 సార్లు హోరేబు, 34 సార్లు సీనాయ్. సీనాయ్ అన్నది మెనీ మౌంటైన్స్ బ్యాక్న, రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఆ బ్యాక్న ఈ మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చింది. 7,600 అడుగులు ఎత్తు మౌంటైన్. హోరేబ్ అనేది బిగినింగ్, ఈ మిద్యానికి డౌన్లోన ఎక్కడైతే మోషే ఆ వెల్ నుండి సెపోరాని కలుస్తారో అది అక్కడ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సడన్గా ఆ బుష్, బర్నింగ్ బుష్ జరుగుతుంది. అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదని అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఈ రోజు మనం ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే సెయింట్ క్యాథరిన్ మానస్ట్రీ అని ఉంటుంది. అది ప్రపంచానికి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మానస్ట్రీ. అక్కడే హెలీనా మొట్టమొదట ఈ బర్నింగ్ బుష్ను ప్రొటెక్ట్ చేయడానికి ఒక చాపలను కట్టింది 326లోన అక్కడ మొనాస్ట్రీ. దాన్ని జస్టీనియన్ 540లోన పెద్ద వాల్స్ తోటి, అంటే అక్కడ ఉన్న మాంక్స్ని ఈ బడ్యుయన్స్ ట్రైబు చంపేశారు, 40 మంది మాంక్స్ను ఒకే రోజున. అందుకు జస్టీనియన్ వాళ్ళ నుంచి కాపాడడానికి పెద్ద కోట్లాటి ఇది కడతాడు. ఈరోజు మనం చూసేది అదే, ఆ బర్నింగ్ బుష్. అయితే గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ బర్నింగ్ బుష్ 3500 సంవత్సరాలైనా అది అలాగ పెరుక్కొనే ఉంది. దాన్ని తెంపి ఇంకో దగ్గర వేస్తే అది పెరగట్లేదు ఎక్కడైనా. ప్రపంచంలో ఉన్న టాప్ సైంటిస్టులు అంతా వీళ్ళందరూ కూడా బాటనిస్టులు అంతా ట్రై టు డూ సంథింగ్, అది పెరగట్లేదు. ఆ బర్నింగ్ బుష్ అక్కడే దేవుడు మోషేతో మాట్లాడింది. ఈరోజు మనం మానస్ట్రీ లోనికి వెళ్ళగానే ఇటుపక్క బర్నింగ్ బుష్ ఉంటుంది, ఇటుపక్క మోసెస్ వెల్ ఉంటుంది. అక్కడే మోషే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు టక్కుమని ఆ బుష్ కాలుతుండడం. ఇన్నాళ్ళు కిందకి వెళ్ళి మేము ముట్టుకొని ప్రార్థన చేసేవారు. క్లోజ్డ్, దే ఆర్ నాట్ అలౌయింగ్ ఎనీబడి. సో అక్కడ దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే మోషేతోటి,
మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు నీ పాదముల నుంచి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అని అనేను. ఇక్కడ మోషేకి అక్కడ యాక్చువల్గా ఆ బుష్ దగ్గరే మోషే లైఫ్లో 0 నుంచి హీరో అయింది అక్కడే. ఎందుకంటే మోషే జీవితం 40 సంవత్సరాల ప్యాలెస్లో పెరిగాడు, 40 సంవత్సరాలు దేశదిమ్మరగా ఈ మిజ్జాను సీనా ఎడారిలో గొర్రెలు కాసుకొని తిరిగాడు. నెక్స్ట్ 40 years ఎప్పుడైతే బర్నింగ్ బుష్ దేవుడు మాట్లాడిన తర్వాత హీ బికేమ్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ హీరో. హ్యూమన్ హిస్టరీలో మోషే లాంటి నాయకుడు ఎవరు? ఎ సింగిల్ మ్యాన్ స్టుడ్ అగెనిస్ట్ అన్ ఎంపైర్. దేవుడు ఆ రోజు చూపించిన 5 మిరాకిల్స్ మోషేకి చూపిస్తారు. ఆ కర్రతోటి 15 అద్భుతాలు చేశాడు మోషే. అలాగే మోషే లైఫ్లో 42 మైటీ మిరాకిల్స్ దేవుడు చేసింది. 0 నుంచి హీరోగా తయారైంది ఆ బర్నింగ్ బుష్ దగ్గరే. అక్కడ చెప్పింది ఏంటంటే ఇది పవిత్రమైన స్థలం, నా ప్రెసెన్స్ ఉన్నది పవిత్ర స్థలం కాబట్టి ఆ చెప్పులు తీసివేయని అర్థం. అయితే కొన్ని రిలీజియన్స్ ఇప్పటికి కూడా ఇస్లాము మక్కా ఎవరైతే వెళ్తారో వాళ్ళు దే కెనాట్ వేరే చెప్పలు. ఆ కాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు చెప్పులు వేసుకోకూడదు. అలాగే హిందూ దేవాలయాల్లో ఎవరు ప్రవేశించినా చెప్పులతోటి ఇది చేయరు. క్రిస్టియానిటీ కూడా ఈ కల్చర్లో పెరిగింది కాబట్టి అవి కొన్ని ఆచారాలు మంచివే వదిలేసెళ్ళడం. అయితే ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో దేవుడు ఒక స్థలానికి పర్టికులర్ దేవుడు కాదు. మెయిన్ ఏంటంటే ఈ దేవుడు పరిశుద్ధతను కోరుకుంటారు తప్ప అక్కడ షూ వల్ల అపవిత్రమైపోయే దేవుడు కాదు. ఈ దేవుడు మన హృదయం పవిత్రంగా ఉండాలనే కోరుకునే దేవుడు. న్యూ టెస్ట్మెంట్ వచ్చిన తర్వాత యేసుప్రభు ఆ సమరయ స్త్రీకి చెప్పినప్పుడు మీ పితరులు యెరూషలేములో ఆరాధించాలని చెప్తారు, అయితే మా పితరులు గెరాజీంలో ఆరాధించాలని చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ సూకార్ బావి దగ్గర మాట్లాడుతున్న మాటలో యేసుప్రభు ఏం చెప్తారంటే, అమ్మ ఒక కాలము వస్తుంది, ఈ కొండ మీదైనా యెరూషలేము కొండ మీదైనా గెరాజీం కొండ మీదైనా ఇంకా ఆరాధించరు, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తప్ప నాట్ విత్ ద రిచువల్స్ అని చెప్పి యేసుప్రభు చెప్తారు. అందుకే క్రిస్టియానిటీలో మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే క్లీనినెస్ ఆఫ్ ద హార్ట్ తప్ప రిచువల్స్ కాదు. మరి మెనీ ఆఫ్ దెమ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ దట్ ఐ సీ, నాకు చాలా మంది లైక్ దోస్ వర్ నాట్ క్రిస్టియన్స్ ఆల్సో దే టోల్డ్ మీ ఆర్ ఆస్క్డ్ మీ పుల్పిట్ పైన ఉన్నప్పుడు ఈవెన్ ప్రీస్ట్ పాస్టర్స్ ఎవర్ ఇస్ ప్రీచింగ్ కొంతమంది షూస్ వేసుకుంటారు, మీరు అట్లా వేసుకోవద్దు అంటారు కదా, ఈవెన్ యువర్ ఓన్ పాస్టర్స్ ఆర్ డూయింగ్ దట్ అని చెప్పి దే ఆస్క్డ్ మీ. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన కల్చర్లోనూ పెరిగిన నాన్ క్రిస్టియన్స్కి తెలిసిన కల్చర్ ఏంటంటే పవిత్ర స్థలంలో ఎప్పుడు కూడా షూస్ వేసుకొని రాకూడదు, ఒట్టి కాలుతో వెళ్ళాలి. వాళ్ళకి అది తెలుసు, అది పవిత్రం చేయకూడదని. ఆ దీంతో మనం చూసినప్పుడు అది తప్పు కింద కనబడుతుంది. ఇప్పుడు నువ్వు కూలింగ్ గ్లాసులు రాబిన్ గ్లాసులు పట్టుకొని సూర్యుని చూస్తే అది సూర్యుడు ఎర్రగొన్నాడంటే తప్పు ఎవరిది? సో అందుకు ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్తో చూస్తున్నాం కాబట్టి తప్పు పడతాం. అదే వెస్ట్రన్ కల్చర్స్ అమెరికన్స్ ఉన్నారనుకో, షూ లేకపోతే కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి కోల్డ్కి. మొత్తం భయంకరమైన క్లైమేట్ వితౌట్ షూ. నేను మొట్టమొదటి అమెరికా వెళ్ళి ప్రీచ్ చేయడానికి వెళ్ళి బయలుదేరి ముందు షూ తీసేసుకుంటే నవ్వుతాను అందరూ, వాట్ ఈస్ దిస్, యు ఆర్ ప్రీచింగ్ bare foot అని. కలిసి తర్వాత ఐ ఆల్సో యూస్ టు ఇట్, ఐ స్టార్టెడ్ ప్రీచింగ్ విత్ షూస్. ఎందుకంటే అక్కడ కల్చరల్ డిఫరెన్స్, ఆ క్లైమేటిక్ కండిషన్స్. అంటే ఇప్పుడు గౌరవంగా తీసియొచ్చు. ఇప్పుడు పౌలు చెప్తాడు, నేను మాంసం తినడం అఫెండ్ అయితే బెటర్ నాట్ టు ఈట్ అని చెప్పి ఈ బికమ్ ఏ వెజిటేరియన్. అలాగా మనం షూ వేసుకొని ప్రీచ్ చేసినప్పుడు ఇండియన్ కల్చర్లో ఉన్న మన కమ్యూనిటీ ఏట్రా వీడికి మర్యాద లేదు దేవుడు అంటే అని వాళ్ళని అఫెండ్ చేసే బదులు ఇది ఆ కామన్ సెన్స్తో, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ మస్ట్. అందుకే బిబ్లికల్ లాస్ ఎలాంటి ఏంటంటే బైబిల్ని ఒక ఫ్రూట్ బాస్కెట్ పరిశుద్ధ గ్రంథం, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది అంటే పైనాపిల్ దగ్గర నుంచి జాక్ ఫ్రూటు, కస్టర్డ్ యాపిల్, వెలక్కాయలు, తర్వాత యాపిల్స్, బనానాసు, జాంకాయలు ఉన్న ఫ్రూట్ బాస్కెట్ బైబిల్. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ డైరెక్ట్ తినేయొచ్చు, యాపిల్ తీసుకొని టక్ మన కరిసి తినేయొచ్చు, జాంకాయని తీసి కరెక్ట్గా తినేయొచ్చు. అలాగే
ఎలంకాయని తినగలవైతే ఎవడైనా కస్టర్డ్ యాపిల్ని దాన్ని బ్రేక్ చేసి తినాలా. అలాగే జాక్ ఫ్రూట్ని ఎవడైనా తినగలడేటి దాన్ని కోసి చెక్కి లోన తెన్న తీసి తినాలా. అలాగే పైనాపిల్ని మొత్తం చెక్కి తినాలా. అరటిపండు ఎవడైనా డైరెక్ట్ తినగలడేటి ఎవడు తినలేడు. అందుకు కొన్ని వచనాలు ఏంటంటే ఓపెన్ చేసి డెప్త్తో అది ఆత్మరక్షణకి ఉపయోగమా రిచువలిస్టిక్కా అన్నదాన్ని బట్టి ఆలోచించి ఆచరించాలి తప్ప ఇట్స్ నాట్ డైరెక్ట్గా అన్నీ ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ అన్నమాట.